Present continuous tense. Present continuous tense with the suitable examples. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫస్ట్ సబ్జెక్టు, తర్వాత యామ్, ఈజ్, ఆర్ ఏదో ఒకటి మాత్రం రాయాలి. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్లో ఏదో ఒకటి మాత్రం రాయాలి. తర్వాత ఇంగ్ ఫామ్ అంటే ఫస్ట్ వెర్బ్కి ఇంగ్ కలిపి రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాస్తాము, లేకపోతే లేదు. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రిన్సిపల్ అనమాట, సూత్రము, ఫార్ములా. దీన్ని బట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. చూద్దాం. సో ఇక్కడ సింగులరు, ప్లూరల్ అనేటువంటివి ఉంటాయి. సింగులర్ వచ్చినప్పుడు ఏం వాడాలి, ప్లూరల్ వచ్చినప్పుడు ఏం వాడాలని చూద్దాం. హీ, షీ, ఇట్ ఈ మూడు కూడా సింగులర్ కిందకు వస్తాయి. మరి ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈజ్ వాడాలి. అదే దే, వి, యు ఇవి ప్లూరల్స్. ఈ ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. అవి కూడా ప్లూరల్ కిందకు వస్తుంది. అయితే దీనికి మాత్రం యామ్ వాడాలి. సో ఈ విధంగా మనం సింగులర్, ప్లూరల్కి పర్టికులర్గా ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ ఆ సందర్భాన్ని బట్టి మనం వాడుతూ ఉండాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. ఐ తర్వాత యామ్ రాసాం, యామ్ తర్వాత ఇంగ్ ఫామ్ రాసాం. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్, నేను పుస్తకం చదువుతున్నాను. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల్ని ఈ టెన్స్లో తెలియజేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ కుకింగ్ డిన్నర్. ఆమె డిన్నర్ చేస్తుంది. షీ ఈజ్ కుకింగ్ డిన్నర్. షీ పక్కన ఈజ్ వాడాం, ఈజ్ పక్కన ఫస్ట్ వెర్బు, దానికి ఇంగ్. సో కుకింగ్ డిన్నర్, షీ ఈజ్ కుకింగ్ డిన్నర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. కుక్క గట్టిగా అరుస్తున్నది. ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. ద డాగ్ అనేది సబ్జెక్టు, ఈజ్ రాసాం, తర్వాత ఇంగ్ ఫామ్ రాసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు అవర్ ఫ్రెండ్. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు అవర్ ఫ్రెండ్. ఆమె ప్రస్తుతం లెటర్ రాస్తుంది. ఎవరికి? వాళ్ళ స్నేహితురాలకి. సో షీ సబ్జెక్టు, ఈజ్ వచ్చింది, తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్టు. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ బిల్డింగ్ ఏ శాండ్ క్యాసిల్. ద చిల్డ్రన్ ఆర్ బిల్డింగ్ ఏ శాండ్ క్యాసిల్. సో ఇక్కడ చిల్డ్రన్ సబ్జెక్టు, చిల్డ్రన్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాము, తర్వాత ఇంగ్ ఫామ్ బిల్డింగ్ వాడాము. నెక్స్ట్ ఆబ్జెక్టు వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మై మామ్ ఈజ్ కుకింగ్ డిన్నర్. మై మామ్ ఈజ్ కుకింగ్ డిన్నర్. మామ్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము, తర్వాత ఇంగ్ ఫామ్ వాడాము. నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్. పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతుంది ఇది కాబట్టి చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్. చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాం, ప్లస్ ఇంగ్ ఫామ్ గోయింగ్ వాడాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. ఇప్పుడు వాన పడుతూ ఉన్నది కాబట్టి జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసాము. ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, తర్వాత రెయిన్కి ఇంగ్ కలిపాం, రైనింగ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పిల్లలు, అబ్బాయిలు, బాలురు పార్కులో ఆడుతూ ఉన్నారు. అది ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులు మాత్రము ఈ టెన్స్లో వాడాలి. ఆ పిల్లలు పార్కులో ఆడుతున్నారు కాబట్టి బాయ్స్ ఎక్కువ మంది కాబట్టి ప్లూరల్ కాబట్టి ఆర్ వాడాము, పక్కన ప్లేయింగ్ వాడి ఇంగ్ ఫామ్. నెక్స్ట్, యు ఆర్ లివింగ్ ఇన్ లండన్. నువ్వు లండన్లో ఉన్నావు, నివసిస్తున్నావు. ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాసాం యు ఆర్ లివింగ్ ఇన్ లండన్. యూ ఫ్లోరల్ కాబట్టి ఆర్ రాసాం, ఆర్ తర్వాత లివింగ్ రాసాం. నెక్స్ట్ ద సన్ ఈజ్ షైనింగ్, ద సన్ ఈజ్ షైనింగ్. నెక్స్ట్ ద డాగ్ ఈజ్ బార్కింగ్, ఇలాగ వచ్చినది. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ నౌ, మై ఫాదర్ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ నౌ. మా నాన్న న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు, ఇప్పుడు జరుగుతుంది అది పని, అందుకే ఈ టెన్స్ రాసాము. ఫాదర్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము, రీడ్కి ఇంగ్ యాడ్ చేసాం, రీడింగ్ అవుతున్నాం. నెక్స్ట్ ద డాక్టర్ ఈజ్ ఎగ్జామింగ్ ఈజ్ ఫస్ట్ పేషెంట్, డాక్టర్ తన యొక్క ఫస్ట్ పేషెంట్ని పరీక్షిస్తున్నాడు అంటే ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఇక డాక్టర్ సింగులర్ కాబట్టి ఒకరే కాబట్టి ఈజ్ వాడాం, తర్వాత ఎగ్జామ్కి ఇంగ్ కలిపి ఎగ్జామింగ్ అయింది. నెక్స్ట్ రోహాన్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద డోర్, రోహాను తలుపు వెనకల దాంకొని ఉన్నాడు, ఇప్పుడు జరుగుతూ ఉంది అది, అందువల్ల ఈ టెన్స్లో వాడాం. రోహాన్ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, హైడ్కి ఇంగ్ కలిపితే హైడింగ్ అయింది. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ టు స్టే ఫర్ ఏ వీక్, వాళ్ళు ఒక వారం రోజులు ఉండేదానికి వస్తున్నారు. సో దే అంటే ఫ్లోరల్ కాబట్టి ఆర్ వాడాము, కమ్కి ఇంగ్ కలిపి కమింగ్ వాడాము. నెక్స్ట్ నాసా ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఏ శాటిలైట్ నెక్స్ట్ వీక్, శాటిలైట్ నెక్స్ట్ వీక్. సో నాసా నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తుంది. నాసా నెక్స్ట్ వీక్ ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తుంది. సో నాసా అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము, తర్వాత గోకి ఇంగ్ వాడాము, గోయింగ్ అవుతుంది, నాసా ఈజ్ గోయింగ్. నెక్స్ట్ హీఈస్ కుకింగ్ డిన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ, అతను వాళ్ళ ఫ్యామిలీ కొరకు డిన్నరు వండుతూ ఉన్నాడు. సో హీ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, కుకింగ్ వాడాం. నెక్స్ట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్ హర్ డ్యాన్స్ రొటీన్, ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. షీ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, ప్రాక్టీస్కి ఇంగ్ కలిపి ప్రాక్టీసింగ్ అయింది. నెక్స్ట్ ఐ ఆమ్ డూయింగ్ వెల్, నేను బాగా చేస్తున్నాను కాబట్టి ఐ అంటే ఇక్కడ ఐ పక్కనే యామ్ వాడాలి, డూయింగ్ వెల్, డూకింగ్. నెక్స్ట్ షీ ఈజ్ వాచింగ్ ఏ హర్రర్ మూవీ, సో హర్రర్ సినిమాని చూస్తున్నది ఆమె, ఇప్పుడు జరుగుతుంది అది. షీ పక్కన ఈజ్ వాడాము, ఈజ్ పక్కన వాచ్, సో సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము, తర్వాత వాచ్కి ఇంగ్ కలిపితే వాచింగ్ అది, షీ ఈజ్ వాచింగ్ అయింది. మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు స్విమ్, సో మా బ్రదరు ఈత ఆడడం నేర్చుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మై బ్రదర్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, లెర్న్కి ఇంగ్ కలిపి లెర్నింగ్ అయింది. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ వస్తే కంపల్సరీ యామ్ వాడాలి, లెర్న్కి ఇంగ్ కలిపాం, సో ఐ ఆమ్ లెర్నింగ్ అయింది. నెక్స్ట్ వీఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్, మేము చాలా మంచి పని చేస్తున్నాం. సో వీ ఫ్లోరల్ కాబట్టి ఆర్ వాడాం, డూకి ఇంగ్ కలిపితే డూయింగ్ అయింది, వీఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. నెక్స్ట్ ద క్రో ఈజ్ బిల్డింగ్ ఎ నెస్ట్, కాకి చెట్టు మీద గూడు కట్టుకుంటూ ఉంది. ద క్రో అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాం, బిల్డ్కి ఇంగ్ కలిపితే బిల్డింగ్ అయింది, ద క్రో ఈజ్ బిల్డింగ్ ఏ నెస్ట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ దట్ ఫీల్డ్, వాళ్ళు ఆ ఫీల్డ్లో ఆట ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. సో దే అంటే ఎక్కువ మంది కాబట్టి ఫ్లోరల్ కాబట్టి ఆర్ వాడాం, దే ఆర్ ప్లేకి ఇంగ్ కలిపితే ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. యు ఆర్ షాపింగ్ ఇన్ దట్ మార్కెట్, నువ్వు అక్కడ ఆ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నావు. సో యూకి ఫ్లోరల్ కాబట్టి ఆర్ వాడాము, షాప్కి ఇంగ్ కలిపి షాపింగ్, యు ఆర్ షాపింగ్ ఇన్ దట్ మార్కెట్. హీ ఈజ్ గోయింగ్ టు ద లైబ్రరీ, అతను లైబ్రరీకి వెళ్తున్నాడు. హీ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడాము, ఈజ్కి పక్కన గోకి ఇంగ్ కలిపాము, హీ ఈజ్ గోయింగ్ టు ది లైబ్రరీ. నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ నౌ, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ఆ పని కాబట్టి సో ఇక్కడ దేర్ అని పడింది, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ నౌ అనేది రాయాలి, ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. నెక్స్ట్ షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆమె లెటర్ రాస్తూ ఉన్నది.
షీ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడేమో, రైట్కి ఇంగ్ కలిపితే రైటింగ్ అయింది. షీ ఈజ్ రైటింగ్ లెటర్. హీ ఈజ్ జాయినింగ్ అట్ హిజ్ న్యూ వర్క్ ప్లేస్. అతను కొత్త ప్లేస్లో జాయిన్ అయ్యాడు. హీ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ వాడేం, జాయిన్కి ఇంగ్ కలిపాము, జాయినింగ్ అయింది. హీ ఈజ్ జాయినింగ్. యు ఆర్ నాట్ జాయినింగ్ అట్ ద పార్టీ. సో ఇక్కడ నాట్ కలిపాము అనమాట. యు ఆర్ నాట్ జాయినింగ్ అట్ ద పార్టీ. నెక్స్ట్ వీఆర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. మనం బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాం. సో వీ అంటే ప్లూరల్ గట్ట ఆర్ వాడాము, ఆర్ పక్కన ఈటికి ఇంగ్ కలిపాము. వీఆర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. Please subscribe this channel, like it and share it. Thank you.